వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ఏంటిదో తెలుసుకుందాం. టైట్రేషన్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ టైట్రేషన్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ టైట్రేషన్ అనేది అయితే తెలుసుకుందాం. సో 3 మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి టైట్రేషన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం, టైప్స్ ఆఫ్ టైట్రేషన్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ టైట్రేషన్ అయితే తెలుసుకుందాం కదా. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఇంపార్టెంట్ కాబట్టి ఇది. అండ్ సో ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీ ఒక్క లైక్ అండ్ ఒక షేర్, ఒక కమెంట్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో ఫస్ట్ టైట్రేషన్ అంటే ఏంటిది, టైట్రేషన్ ఎక్కడ చేస్తారు అనేది చూసుకుందాం. సో టైట్రేషన్ ఫస్ట్ చేసేది ల్యాబొరేటరీలో. సో టైట్రేషన్ అంటే knowing the unknown concentration of known analyte. కొంచెం ట్రిక్కీగా ఉంది కదా డెఫినేషన్. సో టైట్రేషన్ ఈజ్ డన్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ టైట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ ద అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నోన్ ఎనలైట్. అంటే ఒక నోన్ ఎనలైట్ది కాన్సన్ట్రేషన్ ఏంటిదో టైట్రేషన్లో మనం తెలుసుకుందాం. అది ఎట్లా తెలుసుకుందాం అంటే బై నోన్ స్టాండర్డ్ సొల్యూషన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇండికేటర్. Titration is done in laboratory and titration is nothing but to know the unknown concentration of known analyte in presence of standard solution along with indicator. సో దీని మీనింగ్ ఏంటిది అని అంటే కొంచెం ట్రిక్కీగా ఉంది అసలు గుర్తుపెట్టుకోవడానికి కూడా. మీనింగ్ ఏంటంటే ఒక నోన్ ఎనలైట్ ఉంటుంది కదా, ఎనలైట్ ప్లేస్లో ఒక సబ్స్టాన్స్ తీసుకోండి. సో ఆ సబ్స్టాన్స్ది ఫస్ట్ అన్నోన్ కాన్సన్ట్రేషన్, ఒక సబ్స్టాన్స్ది మనకి ఆల్రెడీ దాని కాన్సన్ట్రేషన్ తెలియదు కదా. సో దానికోసం దాన్ని అన్నోన్ కాన్సన్ట్రేషన్ అని అంటున్నాము. ఒక అనలైట్ది అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఎట్లా తెలుసుకుంటున్నాం అంటే ఇండికేటర్తో పాటు ఒక స్టాండర్డ్ సొల్యూషన్ని కూడా తీసుకుంటున్నాం. ఒక స్టాండర్డ్ సొల్యూషన్ అలాంగ్ విత్ ఇండికేటర్, ఈ రెండింటితోటి మనకి కాన్సన్ట్రేషన్ అనేది తెలుస్తుంది. దేంది, నోన్ అనలైట్ది అన్నోన్ కాన్సన్ట్రేషన్ అనేది తెలుస్తుంది. ఇదనమాట మ్యాటర్. ఏం లేదు, ఒక సబ్స్టాన్స్ది కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటాము. ఎట్లా తెలుసుకుంటాం అంటే ఒక స్టాండర్డ్ సొల్యూషన్స్ తోటి అండ్ ఒక ఇండికేటర్ తోటి తెలుసుకుంటాం. ఇదే టైట్రేషన్ మీనింగ్. టైట్రేషన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ అనమాట. టైట్రేషన్స్ అన్నీ 4 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైప్స్ వచ్చేసి యాసిడ్ బేస్ టైట్రేషన్ ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. థర్డ్ వచ్చేసి రెడాక్స్ టైట్రేషన్. వచ్చేసి ప్రెసిపిటేషన్ టైట్రేషన్. సో టైట్రేషన్ అనేవి 4 టైప్స్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్, సెకండ్ వచ్చేసి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్, థర్డ్ వచ్చేసి రిడాక్స్ టైట్రేషన్ అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రెసిపిటేషన్ టైట్రేషన్. సో టైట్రేషన్ మీనింగ్ తెలుసుకున్నాము అండ్ టైట్రేషన్ ఎన్ని టైప్స్లో ఉంది తెలుసుకున్నాం. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఇదేం మెథడ్, ఫస్ట్ ఇది ఏ మెథడో రాసుకుంటున్నాం. అదే మెథడ్ అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ మెథడ్, యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్. సో యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ఈజ్ అ క్వాంటిటేటివ్ మెథడ్ విచ్ డిటర్మైన్స్ ద, అసలు దేని గురించి అని అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. సో యాసిడ్ బేస్ టైట్రేషన్ కదా. సో యాసిడ్ అయినా బేస్డ్ అయినా కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటాం. ఎట్లా తెలుసుకుంటాము, ప్రీవియస్ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు టైట్రేషన్ మీనింగ్లో బై స్టాండర్డ్ సొల్యూషన్ బై ఎక్స్ట్రీమ్లీ న్యూట్రలైజింగ్ ఇట్.
సో దీని ఓవరాల్ ఆన్సర్ ఏంటిదంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ లేదా బేస్ది. యాసిడ్ లేదా బేస్ని ఎక్స్ట్రీమ్గా న్యూట్రలైజ్ చేస్తారు. న్యూట్రలైజ్ అంటే 7, మనందరికీ తెలుసు కదా, న్యూట్రల్ వాల్యూ వచ్చేసి 7. సో అటు యాసిడ్ కాదు, ఇటు బేస్ కాదు. సో యాసిడ్ బేస్ని, యాసిడ్ అయితే న్యూట్రల్ చేస్తుంది, బేస్ని అయినా న్యూట్రల్ చేస్తుంది. సో ఆ రెండింటిని న్యూట్రలైజ్ చేసిన తర్వాత స్టాండర్డ్ సొల్యూషన్ యూజ్ చేసి టైట్రేషన్ వాల్యూ అనేది తెలుసుకుంటారు. అంటే కాన్సన్ట్రేషన్, దాని కాన్సన్ట్రేషన్ ఏంటిదో తెలుసుకుంటారు. అయితే మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాసిడ్ బేస్ టైట్రేషన్ అంటే ఏం లేదు, యాసిడ్ది బేస్ది కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే యాసిడ్ని న్యూట్రల్ చేస్తారు 7కి వచ్చేవారికి pHలో, అండ్ బేస్ని కూడా న్యూట్రల్ చేస్తారు. సో న్యూట్రల్ చేసేసిన తర్వాత స్టాండర్డ్ సొల్యూషన్ తోటి దాని కాన్సన్ట్రేషన్ ఏందో తెలిసిపోతుంది. దాన్నే టైట్రేషన్ అని అంటాము. సో ఫస్ట్ పాయింట్లో మనము టైట్రేషన్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం, టైట్రేషన్. అండ్ సెకండ్ పాయింట్లో వచ్చేసి types of titration. థర్డ్ పాయింట్లో వచ్చేసి యాసిడ్ బేస్ టైట్రేషన్. అండ్ లాస్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి టర్మ్స్ యూజ్డ్ ఇన్ టైట్రేషన్. సో టర్మ్స్ యూజ్డ్ ఇన్ టైట్రేషన్లో మెయిన్గా మనం 3 టర్మ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. యూజ్డ్ ఇన్ టైట్రేషన్లో మెయిన్గా 3 టర్మ్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి టైట్రెంట్, అండ్ సెకండ్ వచ్చేసి టైట్రెండ్, ట్రెండ్ లాగా టైట్రెండ్. ఫస్ట్ వచ్చి టైట్రెంట్, సెకండ్ది టైట్రెండ్, అండ్ థర్డ్ వచ్చేసి ఎండ్ పాయింట్. సో టైట్రెంట్ అంటే ఏంటిదంటే స్టాండర్డ్ సొల్యూషన్ది కాన్సన్ట్రేషన్ తెలిసి ఉంటుంది. స్టాండర్డ్ సొల్యూషన్ది కాన్సన్ట్రేషన్ తెలిసి ఉంటుంది. అనలైట్ది అన్నోన్ కాన్సన్ట్రేషన్ మనం బ్యూరెట్లో తీసుకుంటాం కదా అనలైట్ది, దాని అన్నోన్ కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడమే టైట్రెంట్ అంటే ఏంటిదంటే సొల్యూషన్ది వాల్యూమ్ తెలిసి ఉంటుంది. కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న సొల్యూషన్ది కాన్సన్ట్రేషన్ తెలిసి ఉండదు. అంటే మెయిన్గా సొల్యూషన్ది కాన్సన్ట్రేషన్ వాల్యూమ్ తెలిసి ఉంటుంది, అండ్ కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న సొల్యూషన్ది కాన్సన్ట్రేషన్ తెలిసి ఉండదు. వాల్యూమ్ తెలుసు, కాన్సన్ట్రేషన్ తెలియని దాన్ని టైట్రెంట్ అంటాం. ఎండ్ పాయింట్ అంటే రియాక్షన్ బిట్వీన్ టైట్రెంట్ అండ్ టైట్రెంట్కి బిట్వీన్ రియాక్షన్ అవుతుంది కదా. సో ఆ రియాక్షన్ మేబీ కలర్లో అవ్వచ్చు, pH వాల్యూలో అవ్వచ్చు, దాన్ని ఎండ్ పాయింట్ అంటాము. సో రియాక్షన్ బిట్వీన్ టైట్రెంట్ అండ్ టైట్రెంట్, ఆ రెండింటి మధ్యలో అయ్యే రియాక్షన్లో కలర్ చేంజ్ అవ్వచ్చు, pH వాల్యూ చేంజ్ అవ్వచ్చు, దాన్నే ఎండ్ పాయింట్ అని అంటాం. సో ఇవాల్యుయేషన్ పాయింట్ అంటే టైట్రెంట్ది రియాక్షన్ అయినప్పుడు పర్టికులర్ పాయింట్లో ఒక pH వాల్యూ అయితే చేంజ్ అవుతుంది కదా, దాన్ని ఇవాల్యుయేషన్ పాయింట్ అంటాము. బేసికల్లీ ఆపేయిగా ఇవాల్యుయేషన్ పాయింట్ది మెయిన్ ఈక్వేషన్ వచ్చేసి మోల్స్ ఆఫ్ యాసిడ్ is equals to moles of base. సో ఇదైతే జస్ట్ ఓవరాల్గా యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి, టైప్స్ ఆఫ్ టైట్రేషన్ గురించి అనమాట. ఒక్కసారి మీరు బుక్ ఓపెన్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత బుక్లో ఉన్నది చదివితే మీకు ఎట్లా ప్రాసెస్ ఏముంటుంది రాయడానికి అనేది అయితే తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గానే ఉంది అని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి, వీడియోని షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్. అయితే ఎండింగ్లో మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది కదా, బ్లూ కలర్. ఇదంతా వెదర్ ప్రాబ్లం అనమాట. ఈవినింగ్ టైంలో చేస్తున్నా కాబట్టి ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది. దీనివల్ల మీకు ఏం అన్కంఫర్టబుల్ ఉండదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ రాసినవి నేను నా నోటితో చెప్తున్నా కదా, మీకు బోర్డు కనిపించకపోయినా నేను ఓవరాల్గా చెప్తున్నా కాబట్టి మీకు యూస్ఫుల్గానే ఉంది అనుకుంటున్నా.